Amen. Praise the Lord. Amen. చాలా సంతోషం. మరి వాక్యంలోకి వెళ్దాం, త్వరగానే ముగించడానికి ట్రై చేస్తాను ఈరోజు. కానీ చాలా ప్రాముఖ్యమైనది కదా. ఈరోజు టైటిల్ వచ్చేసి వారు విని నమ్మకపోయిరి. దే హ్యావ్ హర్డ్ ఇట్ బట్ దే డిడ్ నాట్ బిలీవ్ ఇట్. వారు విన్నారంట కానీ వారు నమ్మలేదంట. ఏం విన్నారు వాళ్ళు, ఏమి నమ్మలేదు కదా. మన పిల్లలు కూడా మంచి స్కిట్ వేశారు కదా. మీరు ఎవరు వచ్చారు, ఫస్ట్ ఎవరు కనిపించారు ప్రభు? హూ ఇస్ ద వన్ ఫస్ట్ దట్ హ్యాస్ సీన్ రిజన్ లార్డ్? మేరీ మగ్దలేన్. నమ్మారా పిలిచినప్పుడు? మనం మార్క్ 16కి వెళ్దాం. విల్ సీ ద సమ్ ఆఫ్ ద థింగ్స్ దట్ వి రీడ్ దేర్. మార్క్ 16, చాప్టర్ 16 verse 11 or verse 10 and 11. వారు నమ్మకపోయిరి. ఎవరిమా? మేరీ మగ్దలేన్. ఎంటీ టుమ్మును చూసింది, వెళ్ళింది, శిష్యులకు చెప్పింది. చెప్తే వాళ్ళు ఏంటి? నమ్మలేదు వాళ్ళ శిష్యులు. సరే, కంటిన్యూ టు రీడ్. ఇంకా వారు వీరి మాట అయినను కూడా నమ్మకపోయిరి. ఎందుకంటే శిష్యులు నమ్మలేకపోతున్నారు? వై? వారితో ఉన్నప్పుడు చెప్పలేదా? మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబడి శిలువ మరణం పొంది మూడవ నాడు తిరిగి లేస్తాడు, మీరు గలిలయకి వెళ్ళండి, నేను అక్కడ మిమ్మల్ని కలుస్తానని చెప్పలేదా? చెప్పాడు కదా. ఎందుకు వారు నమ్మలేకపోతున్నారు? వాళ్ళ ఫెలో బిలీవర్ అండి. లిజన్ కేర్ఫుల్లీ. ఫెలో బిలీవర్. వారితో పాటు పరిచర్యలో నడిచినటువంటి స్త్రీ, కొంతమంది శిష్యులు, వాళ్ళు చూసి వచ్చి చెప్పినప్పుడు వీళ్ళు నమ్మట్లేదంట. ఎక్స్పెక్టేషన్ ఏంటి తెలుసా? ప్రభు యొక్క ఎక్స్పెక్టేషన్ ఏంటి తెలుసా? మనం చదివితే 14వ వచనం, అదే చాప్టర్లో 14వ వచనం. వారిని గద్దించాడంట. ద ఎక్స్పెక్టేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ టు బిలీవ్ ద మెసేజ్ దట్ వాజ్ క్యారీడ్ బై ద డిసైపుల్స్ అండ్ ఆల్సో ద ఉమెన్. ప్రభు ఎక్స్పెక్టేషన్ అది. ఫెలో బిలీవర్ ఒక ప్రత్యక్షత కలిగినప్పుడు, ఒక న్యూస్ ఉన్నప్పుడు, ఒక అద్భుత కార్యం జరిగినప్పుడు, వెన్ ద బిలీవర్ షేర్స్ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్, సో వాట్ ద అదర్ బిలీవర్ సపోజ్డ్ టు డూ? అందరూ కూడా మరి విశ్వాసులంతా కూడా ఏం చేయాలి? నమ్మాలి. అదే ఇక్కడ ప్రభు చెప్తున్నారు, మీరు ఎందుకు నమ్మలేదు? వారి హృదయ కాఠిన్యమును బట్టి వారిని గద్దించాడంట. ఏంటి అసలు వీరు నమ్మలేకపోవటానికి కారణాలు ఏంటి? నమ్మలేకపోవటం అంటే ఏంటి? ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. రిజరెక్టెడ్ జీసస్ క్రైస్ట్ని వాళ్ళు నమ్మట్లేదు. దే ఆర్ నాట్. యాక్చువల్లీ దే కెన్ గో టు సండే స్కూల్. సండే స్కూల్లో రూమ్స్ ఆల్సో ఓపెన్. ఇఫ్ యూ వాంట్ దే కెన్ గో. సో వీ కెన్ యూజ్ ద సండే స్కూల్ రూమ్స్. సో ఏంటి? వాళ్ళకి తెలిసి వాళ్ళతో కలిసి పనిచేసినటువంటి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు రవి ఏదైనా 2-3 years నుంచి అయినో రవి ఏదైనా ఒక కొత్త ప్రత్యక్షత లేకపోతే ఇంకొకటి ఏదైనా తన జీవితంలో బ్లెస్సింగ్ వచ్చి నాకు చెప్తే నేను ఏం చెప్పాలి? నమ్మాలి నేను. బికాజ్ ఐ నో హిమ్, ఐ వాక్డ్ విత్ హిమ్, వీ షేర్డ్ సో మెనీ థింగ్స్ టుగెదర్. కానీ ఇక్కడ వీళ్ళ కేసు చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ ద ప్రభు ఎక్స్పెక్టేషన్ ఏంటంటే దట్ దే వుడ్ బిలీవ్. ఈ న్యూస్ని బిలీవ్ చేయాలనేది. అందుకోసం వాళ్ళని తిడతా ఉన్నాడు, వాళ్ళని అరుస్తూ ఉన్నాడు. ఇది ఎందుకు బిలీవ్ చేయలేకపోతున్నారంటే వై దే వర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ ద పవర్ ఆఫ్ రిజరెక్షన్. చాలాసార్లు మన జీవితంలో కూడా అండి, మన జీవితంలో దో వీఆర్ బిలీవర్స్ కదా, మనం ప్రభు యేసుక్రీస్తు లేచాడని నమ్ముతాం, అన్నీ చేస్తాం మనం. కానీ చాలాసార్లు కంగారు పడతాం. చాలాసార్లు ఆయన లేడన్నట్టుగానే ప్రవర్తిస్తాం మనం. చాలాసార్లు మన జీవితం అయిపోయింది, జీవితానికి ఉపయోగం లేదంటే ప్రవర్తిస్తాం మనం కూడా ఈ శిష్యుల్లో చాలాసార్లు ఆ విధంగానే చూసుకుంటాం మనం. ఏంటి కాంటెక్స్ట్ ఏంటి ఇక్కడ? వీళ్ళు ఎటువంటి పరిస్థితిలో ఉన్నారు? జీసస్ వెంట్ త్రూ ద క్రూయల్ క్రాస్. అవునా? వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలా. ఈవెన్ దో హి వాజ్ సేయింగ్ రిపీటెడ్లీ, దే డిడ్ నాట్ ఎక్స్పెక్ట్.
ఇట్లా ఈ విధమైనటువంటి భయంకరమైన శిలువ మరణం ఆయన పొందుకుంటాడని ఎక్స్పెక్ట్ చేయలే. సో దే చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు, వాట్ హ్యాపెండ్ అని చెప్పేసి. ఆల్సో దే డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ వాట్ జూడాస్ హ్యాస్ డన్. వాళ్ళతో పాటు 3.5 సంవత్సరాలు కలిసి తిరిగినటువంటి జూడాసు ప్రభువును అప్పగించడం కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళందరూ కూడా లాస్ట్ రోజు తెలిసింది ఈజ్ ద వన్ అని. షాటర్డ్, దర్ లైఫ్స్ వర్ షాటర్డ్. చాలా షాటర్డ్లో ఉన్నారు వాళ్ళకి. ప్రభువు లేడు ఇప్పుడు, రేపు ఫ్యూచర్ ఏమవుతుందో తెలియదు. వాళ్ళ రిజరెక్షన్ గురించి ఆలోచించట్లేదు, అంతవరకు వెళ్ళట్లేదు. వాళ్ళ మైండ్స్ అన్నీ బ్లాక్ అయిపోయినాయి. వాళ్ళకి ఫ్యూచర్ ఏమీ కనిపించట్లేదు వాళ్ళ జీవితంలో. పీటర్ని ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, ఎట్లా ఉండుండొచ్చు. 3 సార్లు డినై చేశాడు. ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు, నా గురించి ఆయన దగ్గర మాట్లాడొద్దు అన్నాడు. జస్ట్ ఇమాజిన్ ద పీటర్స్ సిచ్యువేషన్. మెంటల్గా ఎటువంటి పరిస్థితి గుండా వెళ్తా ఉన్నాడో పీటర్. దట్ వాజ్ ద కంటెక్స్ట్. వాళ్ళకి లోపలికి వెళ్ళే పరిస్థితి ఏమీ కూడా లేదు వారి జీవితంలో. ఇంకోటి కూడా జరుగుతూ ఉందండి. జస్ట్ అలైన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఈ రోజుల్లో ఏం జరుగుతూ ఉంది, ఒక సేవకుడు మరణమైన తర్వాత అందరికీ తెలిసిన సత్యముగా ఉండేది కదా, ఆయన ప్రమాదంలో మరణించలేదు, ఆయన చంపివేయబడ్డాడు అనేది. ఆ రోజుల్లో ఏమైంది తెలుసా? వి రీడ్ ఇన్ మాథ్యూ చాప్టర్ 28లో ద గాడ్స్ ఏ రిపోర్ట్ ఇచ్చారంట? వైల్ ద ఉమెన్ వర్ ఆన్ దేర్ వే, సమ్ ఆఫ్ ద గాడ్స్ వెంట్ into the city and reported to the chief priest and everything that has happened. When the chief priest had met with elders and devised a plan. ఎప్పుడైతే ప్రభువును చూసిన తర్వాత, ఈమె వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకందరికీ తెలిసింది ప్రభువు లేచాడు అనేది. ఎవరు తెలుసుకున్నారు తెలుసా? ఎవరు నమ్మారు తెలుసా? శిష్యులు కాదండి, 8 నమ్మారు. వాళ్ళు నమ్మారు. ఈయన 3వ రోజు తిరిగి లేచాడని చెప్పాడంటే మాకు, ఇప్పుడు లేడంటే ఏదో ఒకటి చేసేస్తారు, ఏదైనా చేసేద్దాం, దీన్ని అబద్ధంగా సృష్టించేద్దాం మనం, లెట్ us మేక్ ఎ ప్లాన్. అంత ఫాల్స్ రిపోర్ట్స్ తయారు చేసేస్తూ ఉన్నారు ఇక్కడ. డబ్బులు ఇచ్చేస్తూ ఉన్నారు వాళ్ళకి. ఏం చేస్తున్నారు ఇక్కడ? అండ్ యువర్ సే హిస్ డిసైపుల్స్ కేమ్ డ్యూరింగ్ ద నైట్ అండ్ స్టోల్ హిమ్ అవే వైల్ వీ వర్ అస్లీప్. ఇఫ్ దిస్ రిపోర్ట్ గెట్స్ ఇన్ టు ద గవర్నర్ వీ విల్ సాటిస్ఫై హిమ్ విత్ అండ్ కీప్ యూ అవుట్ ఆఫ్ ట్రబుల్. ఏం చేస్తున్నారు ఇక్కడ? తప్పుడు రిపోర్ట్స్ అని తయారు చేసేస్తున్నారు. ఏమంటున్నారు? వాళ్ళ డిసైపుల్స్ వచ్చి రాత్రిపూట తీసుకుని వెళ్ళిపోయారు. ఈరోజు మనకు సోషల్ మీడియాలో కూడా మనం చూస్తూ ఉన్నాం కదా, ఎట్లాంటి రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి. వాట్ ఆర్ ద రిపోర్ట్స్? టెక్నాలజీ ఇంత అభివృద్ధి అయిన తర్వాత కూడా ఇలా చేయొచ్చా, ఇలాంటివి జరుగుతాయా, ఒక హై లెవెల్లో గవర్నమెంట్ లెవెల్ ఇట్లాంటివి జరుగుతాయా? ఇవన్నీ మనం చూస్తా ఉన్నాం. వీఆర్ సీ ఇట్ ఈస్ ద సేమ్ థింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ 2000 years ago కూడా. ఫాల్స్ రిపోర్ట్స్, బ్రైబ్ చేయటం, వీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ కదా, గవర్నమెంట్లో ఉన్న అథారిటీస్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. దట్ వాజ్ ద కాంటెక్స్ట్ అండి. ఈ డిసైపుల్స్ లైఫ్స్ వర్ షాటర్డ్. అందుకోసమే వాళ్ళు నమ్మలేకపోతున్నారు. కానీ ప్రభు యొక్క ఎక్స్పెక్టేషన్ ఏంటంటే నమ్మాలి. ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ two things అండి, 2 things that I'm going to talk. What are the things that would cause us not to believe resurrected Lord? పునరుత్థానుడైనటువంటి యేసు క్రీస్తును నమ్మకుండా చేసేటువంటి పరిస్థితులు ఏమై ఉండొచ్చు? అవుట్ ఆఫ్ మెనీ ఐఎమ్ గోయింగ్ టు టాక్ 2 important things. Okay, now we will go to again John chapter 19లో మేరీ కదా, ఫస్ట్ మేరీ వస్తుంది, ఎంటీ టీమ్ చూస్తుంది, తర్వాత ఏమవుతుంది? And then he told to disciplesలో 2 people responded. ఎవరు వాళ్ళు? We know who responded to the news of Magdalene Mary? Peter and not Andrew. Peter and John. Right, this morning also we were listening the same thing in English service ikkada Eagle Mount lo. Right, who believed? ఇద్దరు పరిగెత్తుకుంటూ వస్తారు, ఒకరు ముందు వెళ్తారు, ఒకరు ఆగుతారు, మళ్ళీ తర్వాత వెళ్తారు, లోపలికి వెళ్ళి మొత్తానికి జాన్ బిలీవ్డ్ ఇట్. పీటర్ ఇంకా స్కెప్టికల్గా ఉంటాడు. అయితే మగ్దలేన మేరీ ఏం చేస్తూ ఉంటుంది? ఏడుస్తూ ఉంటుంది కదా. లెట్ us read that portion starting from verse 11. యోహాను సువార్త అండి.
ఉమ్. ఉమ్. సో ఇక్కడ ఏమవుతుంది, మేరీ మగ్దలేన్ షీ వాజ్ క్రయింగ్ అవుట్ ఫర్ ఎ రాంగ్ రీజన్ కదా. ఆమె ఏడుస్తుంది, చాలా బాధలో ఉంది, చాలా దుఃఖంలో ఉంది. ఎందుకు? ఆ ప్రభువును ఎత్తుకుని వెళ్ళిపోయారు, ఆయన లేడు అని. కానీ ట్రూత్ ఏంటి? వాట్ ఈస్ ద ట్రూత్? హీ వాజ్ రీజన్. ఆయన ఎత్తుకెళ్ళిపోవటం కాదు, ఆయన లేచి ఉన్నాడు. దట్ వాజ్ ద ట్రూత్. కానీ ఈమె దేనికి ఏడుస్తుంది? ఫర్ ఎ రాంగ్ రీజన్. రాంగ్ ఎమోషన్స్ అండి. రాంగ్ ఎమోషన్స్ కెన్ ప్లే ఎన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ అవర్ లైఫ్స్ నాట్ టు బిలీవ్ ద పవర్ ఆఫ్ గాడ్. అర్థమవుతుందా? మన జీవితంలో ఉండేటువంటి ఎమోషన్, సంతోషం ఎమోషన్, ఏడవటం మనకు ఎమోషను కదా, భయపడటం ఎమోషన్, ఇస్ ఆల్ ఎమోషన్స్. ఈ ఎమోషన్స్ ఏం చేస్తే మనల్ని రాంగ్ రీజన్లో కన్నా నువ్వు ఆ ఎమోషన్ని కలిగి ఉంటే, యు నో వాట్ ఇస్ ద ఇంపాక్ట్? చాలా హై ఇంపాక్ట్. ఇఫ్ యు ఆర్ ఎ బిలీవర్, ఇట్ విల్ మేక్ యూ నాట్ టు బిలీవ్. మేరీ మగ్దలేన్ కూడా ఏడుస్తూ ఉంది, తనకేం గుర్తులేదు, ఎంప్టీ టూమ్ చూస్తూ ఉంది. శిష్యులు వచ్చి లోపలికి వెళ్ళి బిలీవ్ అయింది కూడా చూస్తూ ఉంది. కానీ ఈమె ఏడుస్తూ ఉంది. దేని కొరకు ఏడవాలి? యు నో వై? వాట్ జీసస్ సెడ్ వెన్ హీ వాజ్ క్యారీయింగ్ ద క్రాస్. ఆయన సిలువ మోసేటప్పుడు చెప్పాడు ఏమని? దేని కొరకు ఏడవమన్నాడు? అమ్మా యెరూషలేము కుమార్తెలారా, డోంట్ వీప్ ఫర్ మీ. చాలాసార్లు మనం, అయ్యా నువ్వు నా కొరకు ముళ్ళ కిరీటం పొందుకున్నావు, దెబ్బలు పొందుకున్నావు, అసలు అది చేయొద్దు అంటున్నాడు ఆయన. డోంట్ వీప్ ఫర్ మీ, దట్ బెనిఫిట్స్ యూ. అది మీ కొరకు చేసింది. బట్ వీప్ ఫర్ యూ అండ్ ఫర్ యువర్ చిల్డ్రన్. దేని కొరకు మనం బాధను, సారోను కలిగి ఉండాలి? దేని కొరకు ఏడవాలి? నాట్ ఫర్ ఎర్త్లీ రీజన్స్. ప్రభువు చాలా క్లియర్గా చెప్తున్నాడు. స్పిరిచువల్ రీజన్స్కి తప్పితే డోంట్ క్రై, డోంట్ హ్యావ్ ద సారో. అందుకోసం మనం వాక్యంలో చదువుతాం కదా, ఏమో చదువుతాం మనం? ద గాడ్లీ సారో. ద బైబిల్ స్టేట్స్ ద గాడ్లీ సారో దట్ ఈస్ అలైన్డ్ విత్ గాడ్స్ విల్ లీడ్స్ టు రిపెంటెన్స్ అండ్ సాల్వేషన్, వైల్ ద వరల్డ్లీ సారో ఆర్ సారో దట్ ఈస్ బేస్డ్ ఆన్ వరల్డ్లీ థింగ్స్ లీడ్స్ టు డెత్. ఎందుకు? వి డోంట్ బిలీవ్ ఇన్ ద రిజరెక్టెడ్ పవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దేని కొరకు మనం చింతిస్తున్నామో, మన చింత దేని మీద ఉంది? నా సంపాదన మీద, లేకపోతే నా బిడ్డల మీద, లేకపోతే నా తోటి సహోదరుల మీద, నా ఉద్యోగం మీద. దాని కొరకు చింతించొద్దు అంటున్నాడు. బట్ రాదర్ యు కన్వర్ట్ యువర్ సారో ఆన్ యువర్ స్పిరిచువల్ లైఫ్. దాని కొరకు ఏడవాలంట మనం. దీని కొరకు ఆలోచన కలిగి ఉండొచ్చండి. దిర్ ఇస్ నథింగ్ రాంగ్ టు హ్యావ్ ఎ థింకింగ్, బట్ నాట్ టు వరీ. సారో దేనికి ఉండాలంటే, మన స్పిరిచువల్ లైఫ్ ఎలా ఉంది నాది, నా పక్కన సహోదరుడు యొక్క స్పిరిచువల్ లైఫ్ ఎలా ఉంది, అబౌట్ దేర్ సాల్వేషన్. మనం 5వ మాట కూడా విన్నాం కదా మనం మొన్న. ఆయన దాహము కలిగి ఉన్నట్టు దేని కొరకు? ఫర్ ద సాల్వేషన్ ఆఫ్ ద పీపుల్. తన ఎదుట ఉంచబడినటువంటి ఆనందము కొరకై ఆయన సిలువను సహించి, అవమానమును నిర్లక్ష్య పెట్టి, ఆయన ఎదుట ఉంచబడిన ఆనందం ఏంటంట? వాట్ ఈస్ ద జాయ్ఫుల్ మూమెంట్ దట్ ఈస్ లుకింగ్ ఎట్ వెన్ వైల్ హీ వాస్ క్యారింగ్ ద క్రాస్, వైల్ హీ వాస్ క్యారింగ్ ద క్రాస్. ఏంటి? వాట్ వాస్ ద జాయ్ఫుల్ మూమెంట్? ద సాల్వేషన్ ఆఫ్ ద మ్యాన్ కైండ్. అది ఆయన చూసుకుంటూ తన బాధను, ఆయన తన వేదనను, తన యొక్క శ్రమను భరించాడంట. You know what is the one thing that we can experience the resurrected power? To have a right emotion. Right emotion and wrong emotion, it will restrict us. Then if it is the right emotion, it will helps us. ఈరోజు మన జీవితంలో దేని గురించి మన చింత ఎక్కువగా ఉంది? Let us examine ourselves. ఆత్మీయమైన చింత అయితే పునరుత్థాన శక్తి. ఏంటిది అసలు పునరుత్థాన శక్తి? కెన్ వి డిఫైన్ పునరుత్థాన శక్తి? రిజరెక్టెడ్ పవర్ మనం నిర్వచించలేమండి. దట్ ఈస్ వాట్ ఈజ్ ది రిజరెక్టెడ్ పవర్. ప్రభువు ఈ లోకానికి వచ్చినప్పుడు వెన్ హీ వాజ్ బోర్న్, ఎలా పుట్టాడో మనం చెప్పగలమా? వర్జిన్కి పుట్టడం ఏంటంటే, కెన్ వి డిఫైన్ ఇట్? నిర్వచించలేం మనం. ఇట్ ఈస్ ద సేమ్ థింగ్. ఆయన లేచినప్పుడు కూడా వీ కెనాట్ డిఫైన్. ఎందుకంటే మనకు తెలిసింది మనం చనిపోతామనే. తిరిగి లేకటం అనేది మనకు నాలెడ్జ్కి అందదు, మన బుర్రకి, మన మేధస్సుకి, మన బ్రెయిన్కి అందనటువంటిది అది. దట్ ఈజ్ ద పవర్ ఆఫ్ రిజరెక్షన్. మనం ఆలోచించేది కాదు అది.
మనం టచ్ చేసుకునేది కూడా కాదు, అది ఊహకు అందనటువంటిది. అందుకోసమే వాక్యం ఉంటుంది కదా, ఎఫెసీయులు 3:20లో, మనం అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికంగా చేయ శక్తి గల దేవునికి. రాంగ్ ఎమోషన్ కెన్ రిస్ట్రిక్ట్ అస్ నాట్ టు. మేరీ మగ్దలేనే అదే స్థితి గుండా ఉంది. తను ఏడుస్తూ ఉంది, ప్రభు శరీరము తీసుకుని వెళ్ళిపోయారు, కానీ ట్రూత్ వచ్చేసి డిఫరెంట్. అందుకొరకే ఆమె చూడలేకపోయింది కదా. ఇంకొక ఎమోషన్, వాట్ ఈజ్ అనదర్ ఎమోషన్ చెప్పండి? నేను ఒకటే రాసుకున్నా, ఇక్కడ చెప్పండి ఏమై ఉంటుంది? ఒకటి సారో అయితే ఇంకోటి ఏమై ఉంటుంది? జనరల్గా మనకు వచ్చేది అంటే సారోలో కూడా అదే వస్తుంది, డిప్రెషన్, ఇదంతా కూడా సారో కిందకి వస్తుంది. యాంగర్, కానీ నేను అది రాయలే. చాలా మామూలుగా ఫ్రీక్వెంట్గా మనం వెళ్ళేది. యాంగర్ ఎప్పుడో ఒకటి వస్తుంది, మా ఇద్దరికైతే ఎక్కువ వస్తుంటుందిలేండి. ఫియర్ భయపడటం అండి. రాంగ్గా మనం భయపడినప్పుడు కూడా ఏమవుతుంది తెలుసా? ఆ రిజరెక్టెడ్ పవర్ని మనం దూరం చేసుకునే వారంగా ఉంటాం. ఈ శిష్యులు ఏం చేస్తున్నారు తెలుసా? వీళ్ళకి నాట్ ఓన్లీ అర్థం కాని సిచ్యువేషన్లోనే లేరు, వీళ్ళు చాలా 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 భయపడిపోతూ ఉన్నారు. లెట్ us రీడ్ దట్ పోర్షన్ ఆల్సో. ఇక్కడ వర్స్ 19, సేమ్ చాప్టర్లోనే, జాన్ 19 వర్స్ 19లో వలదు ఏడువలదు వెల్లుడి గలిలయకు, తను చెప్పిన విధమున తిరిగి లేచెను. కాదు, తాను చెప్పిన విధమున తిరిగి లేచెను, పరుగుడి ప్రకటించుడి, సంథింగ్ లేదు, పరుగుడి ప్రకటించుడి. ఏం చెప్పాడు ప్రభు వీళ్ళకి? ఆ మెసేజ్ కూడా ఏంటి వాళ్ళకి? మీరు ఎక్కడ వెళ్ళాలంట? గలిలయకు వెళ్ళాలి. కానీ వీళ్ళు భయంతో ఎక్కడున్నారు? యెరూషలేములోనే ఉన్నారు, వెళ్ళలే. వీళ్ళు భయపడకుండా గలిలయకు వెళ్ళింటే ఎవరిని కలిసి ఉండేవాళ్ళు తెలుసా? డైరెక్ట్గా కలిసి ఉండేవారు ఆయన్ని. ఆయన చెప్పినట్లుగా లేచి ఉన్నాడు, చెప్పినట్లుగానే గలిలయలో మిమ్మల్ని కలుస్తాడు అంటే వీళ్ళల్లా యూదులకు భయపడి తలుపులు వేసుకొని, ఫర్ రాంగ్ రీజన్స్ ఇఫ్ వీ ఫియర్ కదా. రీసెర్చ్లో చేసినప్పుడు మనం భయపడే అంశాలు అంటే 90% అసలు వాటికి విలువ వాటి రీజనే ఉండదంట మనకి, రైట్? తలనొప్పి రాగానే ఏమనుకుంటాం మనం? ఇప్పుడు అంతా క్యాన్సర్స్ నడుస్తున్నాయి కదా, చిన్నది ఇది రాగానే వెళ్ళిపోతుంది, మన మనసులు ఎక్కడెక్కడికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు గూగుల్ వచ్చేసేటప్పటికి ప్రతి దానికి గూగుల్లో కొట్టేయటమే. లేనిపోని అన్నీ కూడా మీరు నెత్తి మీద తెచ్చుకొని పెట్టుకుంటున్నాం. ఉపయోగించుకోవాలి రిసోర్సెస్. ప్రతి చిన్నదానికి పెద్దదానికి భయపడటమే. కానీ దేనికి భయపడాలి? వాక్యం ఏమి సెలవిస్తుంది? దేనికి భయపడాలంట మనం? ఐజయాలో ఒక మాట ఉంటుంది కదా, దేనికి భయపడాలంట మనం? Do not fear anything except the Lord Almighty. He alone is Holy One. If you fear Him, you need fear nothing else. He will keep you safe. మనం భయపడాల్సింది దేనికి? దేవునికి భయపడాలి. దేవునికి భయపడటం ఇండికేట్స్ అంటే ఏంటి? దేవునికి భయపడుతున్నాం అనేది దేని తెలియజేస్తుంది తెలుసా? ఆయన సజీవుడు, ఆయన చూస్తున్నాడు, ఆయన నాతో పాటు ఉన్నాడు, నన్ను గమనిస్తున్నాడు. దట్ మీన్స్ వాట్? ఐఎమ్ రికగ్నైజింగ్ హీ ఈజ్ అలైవ్. ఐఎమ్ రికగ్నైజింగ్ ద రిజరెక్టెడ్ పవర్. అదే రాంగ్ రీజన్లో మనం భయపడితే, అనవసరమైన వాటికి మనం భయపడిపోతే, ఐఎమ్ యాక్చువల్లీ ఇగ్నోరింగ్, ఐఎమ్ రిస్ట్రిక్టింగ్ ద పవర్ ఆఫ్ రిజరెక్షన్. ఇక్కడ శిష్యులు నమ్మకపోవడానికి కారణం, ఇంకొక కారణం ఏంటి తెలుసా? ఫియర్. మగ్దలేనే మరియా నమ్మకపోవడానికి కారణం ఏంటి తెలుసా? రాంగ్ ఎమోషన్. ఏడుస్తూ ఉంది. అది మెయిన్ పాయింట్. అయితే ఇంకొక పాయింట్ కూడా చెప్తాను నేను. ఇంకొక పాయింట్ మరలా మరియ దగ్గరికి వెళ్దాం మనం. లెట్ us గో టు మేరీ, రైట్? అదే చాప్టర్లో మేరీ ఎప్పుడు తెలుసుకుంది ప్రభువును? ఎప్పుడు తెలుసుకుంది? ఎప్పుడు చూసింది?
చదువుదాం అక్కడ. ప్రభు అక్కడ ఒక స్వరం ఉంటుంది. మరియా అని పిలవగా ఆయన వైపు చూసి హెబ్రీ భాషలో రబ్బూని, బోధకుడా. మొదటిది రాంగ్ ఎమోషన్ అయితే ఇట్ విల్ రిస్ట్రిక్ట్ అస్ నాట్ టు ఎక్స్పీరియన్స్ ద రిజరెక్షన్ పవర్. అండ్ ద సెకండ్ వన్ ఈస్ ద రాంగ్ డైరెక్షన్. ఇమేంటి, ఈమె తిరిగి చూసి టర్న్ అరౌండ్ అని ఉంటుంది. ఫస్ట్ ఈ టర్న్ అరౌండ్, షీ టర్న్ అరౌండ్ అండ్ షీ సా జీసస్ క్రైస్ట్ బట్ షీ కుడ్ నాట్ రికగ్నైజ్. ఎందుకంటే సరిగ్గా తిరగలేదామా, సరిగ్గా తిరగలా. అయ్యా తోటమాలు అనుకుంది, ఎవరు ఎత్తికెళ్ళిపోయారు. బట్ ద మూమెంట్ జీసస్ క్రైస్ట్ సెడ్ మేరీ, ఎప్పుడైతే ఆయన మరియా అని పిలవంగానే అవేమంది అక్కడ చూస్తారు. ఇంగ్లీష్లో ఏముంటుందంటే చక్కగా ఇట్ సేస్ దేర్, అండ్ జీసస్ సెడ్ టు హర్ మేరీ, అక్కడ చదువుతారు ఇంగ్లీష్ అంటే, అండ్ షీ టర్న్ టువర్డ్స్ హిమ్ అండ్ క్రైడ్ అవుట్ ఇన్ అరమిక్ రబ్బూని. ఇందాక టర్న్ అరౌండ్ అయిందంట, టర్న్ అరౌండ్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్ బట్ షీ కుడ్ నాట్ రికగ్నైజ్. ఎప్పుడైతే ద మూమెంట్ జీసస్ క్రైస్ట్ సెడ్ మేరీ, టర్న్ టువర్డ్స్ జీసస్ క్రైస్ట్, రైట్ డైరెక్షన్లోకి వచ్చింది. ఎలా వచ్చింది? హౌ షీ వాజ్ ఏబుల్ టు కమ్ బ్యాక్ టు ద రైట్ డైరెక్షన్? క్వశ్చన్, ఎలాగొచ్చింది? మంచి డైరెక్షన్లో, కరెక్ట్ డైరెక్షన్లోకి ఎలా రాగలిగింది అమ్మా? క్వశ్చన్. మరియా, ద వర్డ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ద వాయిస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యు నో వాట్ ఈస్ ద రాంగ్ డైరెక్షన్ ఏంటి? రాంగ్ డైరెక్షన్ ఏంటి? మనమే ఆలోచించుకొని మనమే పలుక్కోవటం. అంటే ఇప్పుడు ప్రార్థన చేస్తుంటాం, మనమే చెప్తా ఉంటాం లిస్ట్ అంతే. ఆయన చెప్పేది ఏంటి అనేది చూడం మనం. అసలు ఆయన ఏం మాట్లాడుకుంటుంటాం మనతో, ఏం కమ్యూనికేట్ చేయాలనుకుంటాం మనతో. ప్రార్థన, ప్రేయర్ ఈజ్ అ 2-way కమ్యూనికేషన్, నాట్ 1-way. Many a times we just only communicate ourselves. Like Mary turned around and just saying whatever she is feeling like to Jesus Christ. Restricting her not to see the resurrected Lord. But the moment when she heard Mary, so what? That is very much needed for you and me to experience the power of resurrection. What is the right direction? The words of Jesus Christ. Can anyone read Hebrews chapter 1 verse 1? హెబ్రూ రాసిన పత్రిక 1:1 ఏముంటుందండి? నానా సమయంలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా ఈ దినములు అంతమందు కుమారుడి ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. ఇట్ ఈస్ నాట్ దట్ ఐ టాక్ టు జీసస్ క్రైస్ట్, ఇట్ ఈస్ దట్ హీ వుడ్ లైక్ టు టాక్ టు మీ ఫస్ట్. ఆయన మాట్లాడే దేవుడండి, ఆయన పేరు పెట్టి పిలిచినటువంటి వాడండి ఆయన కదా. ఏలియాకు కాకులతో ఆహారం పంపించినటువంటి వాడైనా, బీద విధవరాలు దగ్గర నుంచి పోషించబడ్డటువంటి వాడు, పోషించేటువంటి శక్తి ఆయనకుందండి. పేరు పెట్టి పిలిచేటువంటి వాడు ఆయన. యు నో వాట్ ఈస్ ద రైట్ డైరెక్షన్? ఇట్ ఈస్ నాట్ దట్ ఐ టాక్ టు గాడ్ ఆల్వేస్, బట్ ఇట్ ఈస్ ద డైరెక్షన్ దట్ ఐ వాంటెడ్ టు హియర్ ఫ్రమ్ హిమ్. ఆయన స్వరాన్ని నేను వినాలి. వాక్యం తీసినప్పుడు, అయ్యా నువ్వు ఏం మాట్లాడుతావు నాతో, ఏం చెప్తావు నాకు ఈరోజు? ఆయన ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఆఫ్ కోర్స్ నాకు చాలా లిస్ట్ ఉంటుంది, బట్ అట్ ద సేమ్ టైం లార్డ్ నువ్వేం చెప్తావు నాకు? ప్రభువు మనతో మాట్లాడేటువంటి మాట గురించి ఎదురు చూడటం ఈజ్ ద రైట్ డైరెక్షన్. మేరీ ఎక్స్పీరియన్స్ చేయలేకపోవటానికి కారణం తను మాట్లాడుతూ ఉంది.
బట్ ఎప్పుడైతే ప్రభు మేరీ అని పిలిచాడో, షీ టర్న్ టువర్డ్స్. టర్న్ అరౌండ్ వర్కౌట్ అవ్వాల, టర్న్ టువర్డ్స్ వర్కౌట్ అయింది. అది ఎలా అయింది అంటే, బికాస్ షీ వాజ్ ఏబుల్ టు లిజన్ ద వాయిస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అండ్ ద స్టోరీ ఈస్ డిఫరెంట్ కదా. మొదటి వ్యక్తిగా తన చిరస్థాయిలో నిలబడిపోయింది, ప్రకటించినటువంటి వ్యక్తిగా కదా. చాలాసార్లు ఈ లేడీస్ మాట్లాడకూడదు అంటారు చాలామంది. యు నో హూ ఆర్ ద వన్స్ హూ క్యారీడ్. ఇన్ఫ్యాక్ట్ జీసస్ చెప్తాడు, ఏంటి, వెళ్ళి చెప్పండి వాళ్ళకి, గో, యూ గో అండ్ టెల్ మై డిసైపుల్స్ దట్ ఐ యామ్ రిజన్. వాక్యాన్ని ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారంట. ద రైట్ డైరెక్షన్ ఈస్ దట్ వీ హియర్ కదా. ఇక్కడికి అక్కడ రిసోర్సెస్ వాళ్ళకి ఇలా కాల్ చేసేస్తాం ఫస్ట్. ఆఫ్ కోర్స్ దెర్ ఈస్ నథింగ్ రాంగ్ టు టేక్ అడ్వాంటేజ్ అదర్ పీపుల్, బట్ ఆర్ వీ వాంటెడ్ టు లిజన్ టు ద వాయిస్ ఆఫ్ గాడ్ ఫస్ట్? ఎంతమంది మేము ఆయన మోకరించి ప్రార్థన చేయాలి? ఒక డాక్టర్ గారికి వెళ్ళే ముందు నేను మోకరించి మొదటగా ప్రార్థన చేస్తాను. నేను ఒక ఇష్యూ వచ్చినప్పుడు మొదటగా వాక్యాన్ని తెరిచి, దేవా ఈ ఇష్యూ ఉంది నాతో, నువ్వు మాట్లాడు అని నువ్వు వాక్యాన్ని తెరిచి చదవటం. ఇదిగో నేను సంఘానికి వెళ్తున్న, ప్రభువా నువ్వు మాట్లాడు. ఇదిగో ఒక బిలీవర్ని కలుస్తున్నాను, నేను నాతో మాట్లాడు. ఇట్ ఈస్ హౌ వీ ఆస్క్ ద లార్డ్ దట్ హీ వుడ్ స్పీక్ టు us. దట్ ఈస్ రైట్ డైరెక్షన్. రాంగ్ డైరెక్షన్ ఏమవుతుంది? ఇట్ రిస్ట్రిక్ట్స్ us నాట్ టు ఎక్స్పీరియన్స్ ది పవర్ ఆఫ్ రిజరక్షన్. అది ఒక కేసు అయితే, ఇంకొక కేసు ఏంటంటే, రైట్ డైరెక్షన్ ఈజ్ టు హియర్ ఫ్రమ్ ద ఫెలో బిలీవర్స్. ఈ పోర్షన్ నాకు చదివినప్పుడల్లా కూడా వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ ఐ ఆల్వేస్ రికలెక్ట్, హౌ ద ఫెలోషిప్ అనేది, హౌ ఇట్ ఈస్ సో కనెక్టెడ్ టు ద పవర్ ఆఫ్ రిజరక్షన్. మళ్ళా చెప్తున్నా, సహవాసం అనేది, సంఘం అనేది ప్రభు యొక్క పునరుద్ధాన శక్తికి చాలా దగ్గరి సంబంధం ఉంది, చాలా దగ్గరి సంబంధం. ఇక్కడ ఏమంటున్నాడు ప్రభు? అగైన్ టు రికలెక్ట్, ఏమంటున్నాడు ప్రభు? వాళ్ళ యొక్క హృదయ కాఠిన్యం నిమిత్తం గద్దించాడు. ఏమని? ఎక్స్పెక్టేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈస్ ద లిజన్ టు ద మెసేజ్ ఆఫ్ ద ఉమెన్. అవును కదా, ఈ ఉమెన్ తెచ్చిన మెసేజ్ని మీరు వినాలి అనేటువంటిది ఆయన ఎక్స్పెక్టేషన్. వై? ఎందుకు? జీసస్ క్రైస్ట్ కెన్ రివీల్ హిమ్సెల్ఫ్. ఆయన చూపించుకోవచ్చు, చూపించుకున్నట్టు మనం తర్వాత చూస్తాం. కానీ ఎందుకు ఆయన చాలా ఆశపడుతున్నాడో, మీరు చెప్పింది వినరా అని. ఈ ఇద్దరు శిష్యులు కూడా వెళ్ళిపోతూ ఉంటారు. ఎక్కడికి వెళ్తుంటారు వాళ్ళు? ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు ఎక్కడికి వెళ్తుంటారు? దే నో దట్ ద ఫెలో జూ ఆర్ ద వన్ దట్ దే బిలీవ్డ్ యాజ్ అ ప్రాఫిట్ వాజ్ క్రూసిఫైడ్. వారు చాలా నమ్మారు. అండ్ ద సేమ్ థింగ్ ఇన్ ద మార్నింగ్ కూడా వాళ్ళకి ఏమొచ్చింది? వాళ్ళకి ఏం తెలిసింది? మాలో కొందరు స్త్రీలు వెళ్ళారు, అండ్ దే ఫౌండ్ ద టూంబ్ వాజ్ ఎంప్టీ. ఆయన లేచాడని ప్రచారం జరుగుతూ ఉంది. కానీ దే డిడ్ నాట్ స్టే ఇన్ జెరూసలేం. వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు, రాంగ్ డైరెక్షన్లో వెళ్ళిపోతూ ఉన్నారు. అండ్ జీసస్ హ్యాడ్ టు గో టు దెమ్ అండ్ రివీల్ హిమ్సెల్ఫ్ కదా. వారు భోజనానికి కూర్చున్నప్పుడు, ఆయన ప్రత్యక్షపరుచుకున్నప్పుడు, అండ్ దే కేమ్ బ్యాక్. ఎక్కడికి వచ్చేసారు? యెరూషలేంకి వచ్చేసారు. తోమా మిస్ అయిపోతాడు కదా, తోమా కూడా మిస్ అయిపోతాడు. వెన్ జీసస్ అపియర్డ్ టు దెమ్, థామస్ వాజ్ మిస్సింగ్. మరలా ఏమవుతుంది? జీసస్ హ్యాడ్ టు వెయిట్ అంటిల్ థామస్ హ్యాస్ టు కమ్ అండ్ జాయిన్ with the people again, with the fellow believers again. You know what, we could see the heart of Jesus Christ. ఇక్కడ యేసుక్రీస్తు యొక్క హృదయాన్ని మనం ఎలా చూడగలం? ఫెలోషిప్. అందుకోసం ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్, ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్ టు ఎక్స్పీరియన్స్ ద పవర్ ఆఫ్ గాడ్, హౌ వి ఫెలోషిప్ విత్ ఈచ్ అదర్. ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్. అందుకోసమే బ్రదర్ ప్రేమ్ ఆల్సో, యు నో దట్ సింబలైజింగ్ ద వర్టికల్ క్రాస్ సింబలైజెస్ యువర్ ఫెలోషిప్ విత్ గాడ్, బట్ ద హారిజంటల్ సింబలైజెస్ యువర్ ఫెలోషిప్ విత్. వారు చెప్పినది మీరు వినలేదా? వై యూ డిడ్ నాట్ లిజన్ టు ద ఉమెన్? ఎందుకు వినలేదు మీరు అంటున్నాడు అక్కడ. మెనీ ఎ టైమ్స్ గాడ్ వుడ్ ఎంకరేజ్ us త్రూ ఎ బిలీవర్ అండి. అందుకోసం ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్. మన ఫెలోషిప్లో ఎవరికి ఏదైనా బ్లెస్సింగ్ అయితే ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ ఐ వుడ్ నో. ఏదైనా ప్రాబ్లం అయితే ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ ఐ వుడ్ హ్యావ్ అ కన్సర్న్, దట్ ఐ వుడ్ నో. గాడ్ కెన్ స్పీక్ విత్ ఎనీ అదర్ బిలీవర్స్. మనం కనెక్టెడ్ అయి ఉన్నట్టు వారం అయితే, ఒక సంఘానికి, ఒక సహవాసానికి చెందిన వారం ఉంటేనే అండి దిస్ ట్రూత్.
ఇట్స్ నాట్ ఫర్ మనం ఏదో ఎప్పుడెప్పుడో ఒకసారి వచ్చేసి కనిపించుకొని చేసుకునే, దట్ ఈస్ నాట్ ఎ ఫెలోషిప్. మనం ఎప్పుడైతే మన సమస్యల్ని, మన యొక్క ఇబ్బందుల్ని మన ఒక ఫెలోషిప్గా మనం కన్సర్న్ కలిగి ప్రార్థన చేస్తూ కనెక్ట్ అయి ఉంటామో, దెన్ దట్ బ్రదర్ ఈజ్ సో ఇంపార్టెంట్ ఫర్ యూ. అతనితో మాట్లాడతాడు దేవుడు, అతనితో దట్ ఈస్ ద రైట్ డైరెక్షన్. ఇక్కడ చాలాసార్లు ప్రభు 2-3 అకేషన్స్లో చెప్పడం మనం చూస్తాం. ఈజ్ కన్సర్న్ హౌ యూ లిజన్ టు ఈచ్ అదర్ కదా. ఉమెన్ యూజ్ టు ఫాలో దమ్ బ్యాక్. ఆయన పరిచర్య చేసిన దినాలలో జీసస్ క్రైస్ట్ ముందుగా వెళ్తూ ఉంటే ఆయన డిసైపుల్స్ వెనకాల ఉంటే, అండ్ దెన్ ఉమెన్ యూజ్ టు బి ది లాస్ట్లో ఉండేటువంటి వారు. బట్ నౌ యూ నో వాట్ హ్యాపెన్, ద ఉమెన్ కేమ్ ఫ్రంట్. వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు శిష్యులందరికీ, ప్రభువు లేచి ఉన్నాడు. మీరు నమ్మాలి, మీరు తెలుసుకోవాలి. అండ్ ద ఎక్స్పెక్టేషన్ ఈజ్ టు లిజన్ టు దెమ్. వాట్ ఈస్ ద రైట్ డైరెక్షన్? టు హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్. ప్రభు యొక్క మాట వినాలనేది మొట్టమొదటి డైరెక్షన్ అయితే, రెండవ డైరెక్షన్ ఏంటి? ద బిలీవర్స్, ఫెలో బిలీవర్స్ ఇన్ ద బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. వారి ద్వారా దేవుడు నాతో ఏం మాట్లాడతాడు, వారికి ఇచ్చిన ప్రత్యక్షత ఏంటి నేను గమనించాలి, వారికి ఇచ్చినటువంటి ఆలోచన ఏంటి నేను గమనించాలి, వారికి ఉన్న తలాంతులు ఏంటి నేను గమనించాలి, వారి ద్వారా దేవుడు ఎలా మాట్లాడుతుంటే నేను గమనించాలి. దట్ ఈస్ ద అనదర్ డైరెక్షన్. ఇది గమనించకపోతే ఏమవుతుంది? వీఆర్ ఇన్ రాంగ్ డైరెక్షన్, వీ మే మిస్ ది పవర్ ఆఫ్ రెజరెక్షన్. ఎప్పుడైతే నాకు ఆ రైట్ డైరెక్షన్ లేకపోతే ఏమవుతుంది? అందుకోసం వీళ్ళంతా మిస్ అయిపోయారు. ఎవరు? శిష్యులు. ఇన్ఫ్యాక్ట్ ఆ ఖాళీ సమాధి తీయటానికి వెళ్తేప్పుడు ఈ స్త్రీలంతా అనుకుంటారు, ఎవరు మాకు రాయిని దొర్లిస్తారు, ఎవరు దొర్లిస్తారు? ఏం వీళ్ళలో ఒక్కరన్నా వెళ్ళొచ్చు కదండి, వీళ్ళలో ఒక్కరన్నా వెళ్ళొచ్చా? వీళ్ళంతా కూడా భయపడి అక్కడే ఉన్నారు. ఉమెన్ హ్యాడ్ టు గో అండ్ ద మెసేజ్ వాజ్ గివెన్ టు దెమ్. మన జీవితంలో రాంగ్ ఎమోషన్స్ కెన్ రిస్ట్రిక్ట్, రాంగ్ డైరెక్షన్ కెన్ రిస్ట్రిక్ట్ టు ఎక్స్పీరియన్స్ ది పవర్ ఆఫ్ రిజరెక్షన్ ఇన్ అవర్ లైఫ్ కదా. అందుకోసమే మనం రోమన్స్ చాప్టర్ 6కి చదివితే, there are so many verses in Romans chapter 6. It is a completely on the resurrected Lord. ప్రభు అయిన యేసుక్రీస్తులో జీవాన్ని, తిరిగి లేచిన అనుభవాన్ని మనం ఎలా చూడాలి అనేది ఆ చాప్టర్ 6 అంతట్లో కూడా మనకు కనిపిస్తుంది మనకి. అందుకోసమే there are three aspects of life of Jesus Christ. అది మనం చూడగలిగినప్పుడు మొదటిది ఏంటంటే అలైవ్. మొదటిది ఏంటి? అలైవ్. సే దట్ విత్ మీ. వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్? అలైవ్. ద సెకండ్ వన్ ఈజ్ అవేర్. సే దట్ విత్ మీ. ఏంటి సెకండ్ థింగ్ ఏంటి? అవేర్. మూడవది ఏంటి? ఏబుల్. ఈజ్ ఏబుల్. ఈజ్ నాట్ ఓన్లీ అలైవ్, ఆయన జీవించేవాడు మాత్రమే కాదు, ఈజ్ అవేర్ ఆఫ్ మై సిచ్యువేషన్, ఎవ్రీ సిచ్యువేషన్. నేను వెళ్తున్న ప్రతి పరిస్థితి గుండా ఆయన చూసేటువంటి వాడు. ఆయన నాట్ ఓన్లీ దట్, ఈజ్ ఏబుల్ టు బ్రింగ్ మీ అవుట్ ఆఫ్ ఎనీ సిచ్యువేషన్. ఈజ్ అలైవ్, ఈజ్ అవేర్, ఈజ్ ఏబుల్. దట్ ఈస్ ద లార్డ్, దట్ ఈస్ ద గాడ్ దట్ వీఆర్ సర్వింగ్. ఐఎమ్ గోయింగ్ టు టెల్ అ స్టోరీ అండ్ దెన్ ఐ విల్ క్లోజ్. టైగర్ వుడ్స్ తెలుసు కదా మనకందరికీ. టైగర్ వుడ్స్ in 1999 he has by that time he was very famous. ఆ టైంలో కూడా he was very famous. He has about 2,000 crores of assets or whatever. And then after winning the tournaments one after the other, then he told to his manager, I wanted to change my swing. తెలుసు కదా ఎట్లా ఉంటుంది గోల్ఫ్లో అంతా కూడా ఇట్లా వేయటమే కదా, అదే ఒకటే వేసేసి కోట్లు కొట్టేస్తారు. రైట్, ఇట్స్ ఎ రిచ్ మ్యాన్స్ గేమ్ అని చెప్తా ఉంటారు కదా. దెన్ ద మేనేజర్ సెడ్, యు ఆర్ ఆల్రెడీ విన్నింగ్ కదా, నువ్వు చాలా గెలుస్తా ఉన్నావు, నువ్వు బాగానే ఉంది, నీ స్వింగ్కి ఏమైంది నీకు? నో, హీ సెడ్ నో, ఐ వాంటెడ్ టు చేంజ్ మై స్వింగ్. దెన్ హీ టుక్ అ బ్రేక్ అంట. 19 months హీ టుక్ అ బ్రేక్ ఫ్రమ్ 2000 to 2001 వాట్ ఎవర్. అది తీసుకున్న తర్వాత and then he started again the tournaments. He won one after the other. Even 4 major titles. Of course ఇప్పుడు మనకి టెస్టిమనీ లేదనుకుంటా ఆయనకి, బట్ దెన్ ఇట్ వాజ్ an example of a swing, how to change our swing కదా. చాలాసార్లు మన జీవితంలో ఏంటి, ఒక దాంట్లోనే వెళ్ళిపోతూ ఉంటాం, ఒక లైఫ్ స్టైల్లోనే వెళ్ళిపోతూ ఉంటాం మనం. మెనీ టైమ్స్ ఇట్ రిక్వైర్స్ us to change the swing కదా. కంఫర్ట్ జోన్లో ఉంటాం మనం, మన దాంట్లో వెళ్తాం,
మొదట్లో ఇట్ ఈస్ కొంచెం టఫ్, చర్చికి వెళ్ళటం, వాక్యం చదవటం, ప్రార్థన చేయటం. అండ్ దెన్ ఆ కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది? ఇట్ బికమ్స్ ఎ ట్రెడిషన్, ఇట్స్ బికమ్స్ ఎ హ్యాబిట్. ఒక స్వింగ్లో ఉంటాం మనం. అండ్ దెన్ వాట్ హ్యాపెన్స్? ఏం చేయాలంటే మనం వీ నీడ్ టు చేంజ్ దట్ స్వింగ్. ట్రెడిషనల్గా అయిపోతుంది అనుకుంటున్నప్పుడు దాన్ని మార్చాలి మనం, కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేయాలి దానికి. మనం ట్రూత్ని తెలుసుకోవాలి మనం. దట్ ఇస్ హౌ గాడ్ బ్లెసెస్ us కదా. ఏ విశ్వాసి అయినా సరే, ఎంత బలమైన విశ్వాసి అయినా కొన్ని రోజులకి స్వింగ్ చేంజ్ చేయాలి. ఎవరైనా సరే. ఎలా వస్తుంది మనకి? ఎలా చేంజ్ చేయగలం? పవర్ ఆఫ్ రిజరెక్షన్ అండ్ ఇంకా వేరేది లేదు. దెర్ ఇస్ నథింగ్ లైక్ దాట్. ఒక వ్యక్తిని నేను మారు అంటే దట్ ఇస్ అ రాంగ్ స్టేట్మెంట్, తెలుసా? హీ కెనాట్ చేంజ్ వితౌట్ ద పవర్ ఆఫ్ రిజరెక్షన్. మార్చగలడా? నేను మార్చగలనా? అతను మారగలడా? మారలేడు. దట్ ఈస్ వి నీడ్ టు హ్యావ్. ఏంటి, మనకు హార్ట్ ఉండాలి. నేను ఎలాగైనా కూడా మారాలి, నేను నా యొక్క స్వింగ్ను మార్చాలి నేను. గాడ్ విల్ రివీల్. రాంగ్ ఎమోషన్స్ నాలో ఉన్నాయా ఏమన్నా? ఊరికూరికనే బాధపడిపోతున్నా, ఊరికూరికనే నేను భయపడిపోతూ ఉంటున్నానా? నేను ఆ పవర్ ఆఫ్ రిజరెక్షన్ నేను కొంచెం చూడట్లేదేమో. నేను రాంగ్ డైరెక్షన్లో ఉన్నానా? నేను ఊరికనే ఏదైనా ఇష్యూ వస్తే వాళ్ళకి కాల్ చేసేస్తా ఉన్నానా? నేను ప్రభు మాట వినాలని ఆశ నాకుందా? సహవాసంలో ఉన్నటువంటి దేవుని బిడ్డ యొక్క మాట ద్వారా కూడా నేను బలపరచబడతానేమో, అతని ప్రత్యక్షతను కూడా నేను చూడాలేమో. దట్ వుడ్ హెల్ప్ us అండి టు హ్యావ్ అనదర్ స్వింగ్. ఈరోజు మరి ప్రత్యేకంగా మరి రిజరెక్షన్ పవర్ని మనం కొత్తగా ఎక్స్పీరియన్స్ చేయాలి. దట్ ఈస్ ద హోల్ పర్పస్ ఆఫ్ సెలబ్రేటింగ్ ద లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ కదా. 2000 years నుంచి సెలబ్రేట్ చేస్తూనే ఉండొచ్చేమో. But as God gives us a time and opportunity that we need to celebrate it in a different swing. ఇంకొక స్వింగ్లో చేయాలి మనం. దానికి ఏం కావాలి? we need to depend upon దేవా. ఏదైనా ఏ ఏరియా అయినా మీ యొక్క పవర్ని ఎక్స్పీరియన్స్ చేయకుండా చేస్తూ ఉంటే ప్రభా, లార్డ్ హియర్ ఐ యామ్ లార్డ్. ఈరోజు నేను మీ సన్నిధిలో ఉన్నాను తండ్రి. హెల్ప్ మీ దట్ ఎక్స్పీరియన్స్ ఫుల్లీ. ఇఫ్ యూ రీడ్ ఎఫిషియన్స్ చాప్టర్ 1లో 16 నుంచి 22 వరకు మనం చదివినప్పుడు అండి, దెన్ ఇట్ సేస్ దేర్ రైట్, లార్డ్ ఎన్లైటెన్ దేర్ హార్ట్స్ సో దట్ దే మే నో ద ఫుల్ పవర్, ఫుల్ పొటెన్షియల్ ఆఫ్ ద రిజరెక్టెడ్ పవర్ అని Paul he was praying for the church of Ephesians కదా. మన కళ్ళు తెరవబడాలంట ఆ యొక్క పునరుద్ధాన శక్తిని ఎక్స్పీరియన్స్ చేయడానికి. ఈరోజు అడుగుదాం దేవునికి. ఇట్ డజంట్ మ్యాటర్ ఎంత నువ్వు ఎక్స్పీరియన్స్ చేసినా, స్టిల్ దెర్ ఇస్ లెఫ్ట్ బిహైండ్ ద పవర్ దట్ వి స్టిల్ కెన్ ఎక్స్పీరియన్స్ అండి, బికాస్ హీస్ ఎ గాడ్. దానికి మనం లిమిట్ చేయలేం మనం, రైట్? ఐఎమ్ గోయింగ్ టు రిక్వెస్ట్ Hannah and Prem, they're going to sing a Tamil song and we will close. So let us have attitude of asking the Lord. దేవుని అడుగుదాం మనం, ప్రభువా ఏది కూడా నన్ను స్టాప్ చేయకూడదు. ఒక ఎమోషన్ అయినా, ఒక డైరెక్షన్ అయినా, ఏదైనా సరే, ఇట్ ఈస్ నాట్ సపోజ్డ్ టు స్టాప్ ఎక్స్పీరియన్సింగ్ యువర్ రిజరెక్టెడ్ పవర్ లార్డ్. హియర్ ఐ యామ్ టుడే. ఈరోజు 2025లో ఈ సెలబ్రేషన్ని ఒక ఆశీర్వదకరంగా మార్చుతండి, దీవెనకరంగా మార్చుతండి. However, Mary, she was not able to recognize you, Lord. However, the disciples, they were not able to recognize you. In the same way, Lord, is there anything that is not recognizing you in full potential, Lord? You recognize చేయలేనిది ఏదైనా ఉంటే తండ్రి, Lord, here I am, Lord. Speak to me. నన్ను బలపరచు, నన్ను స్థిరపరచు తండ్రి. ఎలాగైనా సరే నాకు ఒక డిఫరెంట్ స్వింగ్ కావాలి తండ్రి. నాకు ఐ రియల్లీ వాంట్ ఎ డిఫరెంట్ స్వింగ్, లార్డ్, దట్ ఐ కెన్ ఓన్లీ డూ ఇట్ విత్ యువర్ పవర్, విత్ ద పవర్ ఆఫ్ రిజరెక్షన్. ఒక్క దాన్ని మాత్రమే నేను చేయగలను తండ్రి. అదర్వైజ్ ఐ కెనాట్ డూ. ప్రభువుని అడుగుదాం.